గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తమిళ అయితే చూసేసారు కదా, మేమైతే షిరిడీకి పోతున్నాం అనమాట. అదే మన వ్లాగ్. ఇప్పుడైతే చూసేసేయండి వీడియో. ఇది డే 2 ఆఫ్ వ్లాగ్ అనమాట. ఇప్పుడు షిరిడీ టు నాసిక్ అయితే వెళ్తున్నాం. ఇది ఇంకో వ్లాగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి నాసిక్ అయితే పోవాలి. ఇది ఏంది తుఫాన్ అయితే వచ్చింది, ఇలానైతే ఎక్కుతురు మా వాళ్ళు. ఏమో మా తమ్ముడు వీడేమో ఈడ స్టోన్స్ తో ఆడుతున్నాడు. శుద్ధు ఇట్రా. అయితే స్టార్ట్ అయిపోయినాం. ఏ నుంచి పోతున్నాం, తుఫాన్లో అయితే పోతున్నాం. ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా చూడరు, ఒకళ్ళు వండుకుర్రు, ఒకళ్ళు అది ఇది చేస్తారు. ఇలా శనంలో అయితే చిన్న బ్రేక్ తీసుకున్నాం అనమాట టీ కోసం. ఇక్కడైతే ఆగిర్రు, అందరు అయితే దిగిర్రు. ఇది కూడా విలేజ్ మంచిగా ఉంది. ఇక తెలుసు కదా మహారాష్ట్ర ఎట్లుంటుందో. ఇగో ఇటు సైడ్ అయితే పోవాలి. ఇంకా 58 కిలోమీటర్స్ అయితే పోవాలి. 1 అవర్ జర్నీ ఉంది. ఇంకా త్రయంబకేశ్వర్ అయితే రీచ్ అయినాం ఇప్పుడే. ఇక్కడ అయితే రూమ్ అయితే దొరికింది. ఆ రూమ్ లాగా అయితే పోవాలి, షిఫ్ట్ కావాలి ఈ నుంచి. మళ్ళీ పొద్దున ఇక దర్శనం ఉంటుంది, ఇక పూజ ఉంటుంది, కథ ఇంకా వేరే వేరే ఏదైతే ఉన్నాయి. ఇక అంతా అయిపోయినాక పొద్దున కలుసుకుందాం. ఇక డే 3 పొద్దున రేపు. ఇది డే 2. గుడిలో అయితే స్టార్ట్ అయినాయి లోపల. త్రయంబకేశ్వర్ ఇది. ఇంకా ఇది మెయిన్ గుడి కాదు, వేరే ఉంటుంది. ఇక్కడనైతే మంచి మంచి ఉన్నాయి. ఈడ లోపటి నుంచి పోతురు. బ్రదర్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా అనమాట. మా డాడీకి ఒక్కరికి ఈడ మరాఠీ వచ్చి, మా డాడీ మా మమ్మీకి మా పిన్నికి వాళ్ళు ఇంటూరు ఏమేమి చేయాలి ఏం కథ ఇదంతా చెప్తున్నా అనమాట. ఎట్లింటారు చూడండి, మొత్తం ఒకసారి క్లాస్ చెప్తున్నట్టు ఇంటరు వీళ్ళంతా. ఎందుకంటే మనకు అవసరం కాబట్టి అంతగానో ఇంటరు వీళ్ళు. ఇది గుండం అనమాట. ఇక్కడ స్నానం చెప్తారట రేపు పొద్దున. గైస్ వెల్కమ్ టు డే 3 ఆఫ్ వ్లాగ్. ఇగో పొద్దున్నైతే లేచినాం. వ్యూ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. అసలు ఇంత ఎక్స్పెక్ట్ అయితే వేయలేదు మేమైతే మంచిగా ఉంటుందని. నాకైతే తెలియదు, మా వాళ్ళకి తెలిసేమో కానీ. కాకపోతే వ్యూ అయితే సూపర్ ఉంది. చుట్టూ మొత్తం కొండలే ఉన్నాయి అన్నమాట. ఈ త్రయంబకేశ్వర్ అక్కడ పైన గంగ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందంట. పైన అడిగి పోతామో లేమో తెలియదు కానీ పోతే మాత్రం చూపిస్తా. జనాలు అయితే చాలా మంది వచ్చారు, ఫుల్ మంది ఉన్నారు, రష్ ఉంది. ఇప్పుడు మా డాడీ వాళ్ళు ఇట్లా స్నానాలు చేస్తున్నారట. 7:30 ఏమో కనబడతలేదు కానీ అడికైతే పోతున్నా. మా మమ్మీ వాళ్ళు అయితే పూజ చేస్తున్నారు ఆడ కూర్చొని. మమ్మీ, డాడీ, బాబాయ్ వాళ్ళు, ఇక బావ పూజకైతే పోయారు. మేము మళ్ళీ పోతున్నాం ఇప్పుడు దర్శనానికి. ఇప్పుడైతే దర్శనానికి అయితే పోతున్నాం మేము అందరం. ఆడికి పోయాక అయితే చూపిస్తా. నడుచుకుంటూ అయితే పోతున్నాం. ఈయన దగ్గరనే ఉంటుంది. చూసుకోవచ్చు ఫుల్ రష్ ఉందన్నమాట. ఆడ కనిపిస్తుంది నాకు గోపురం, అదే త్రయంబకేశ్వర్ టెంపుల్. ఆడికైతే పోవాలి ఇప్పుడు మనం. ఎంట్రీ లోపలికి అయితే పోవాలి. ఇట్లా రష్ చూసుకోవచ్చు, ఫుల్ రష్ ఉంది. లోపల శివలింగం ఉంటుంది అనమాట, జ్యోతిలింగం. లోపలికి అయితే ఎంటర్ అయినాం. ఇటు నుంచి ఫ్రీ దర్శనం అనమాట. ఇటు నుంచి వెళ్ళాలి లోపలికి. లోపల అనమాట. ఇగో ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడనైతే కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది కింద. లోపల అది ఏమంటారు, అభిషేకం అయితే జరుగుతుంది. ఇలానేమో వస్తుంది అనమాట, లైవ్ వస్తుంది. నేనైతే చాలా రష్ ఉంది. మేము వచ్చి అయితే 2 అవర్స్ దగ్గర అవుతుంది. ఇంకా టెంపుల్ దగ్గర కూడా పోలే, ఆడ లైవ్ వస్తుంది చూడండి. అక్కడ జూమ్ చేస్తా. లోపల శివుడు, శివలింగం. మేము దర్శనానికి వచ్చి చాలాసేపు అవుతుంది అనమాట. అందుకే కాలు గుంజుతూనే అయితే కూర్చున్నాం. వాళ్ళు లైన్ తప్పించి ఎడుకోపోయారు. గుడి దగ్గరికి అయితే ఎంటర్ అవుతున్నాం. కాకపోతే లోపలికి ఫోన్ అలవ్ లేదంట. మేబీ లోపల వీడియో తీయకపోతే. చిన్న చిన్న వాళ్ళు అయితే బాబాయ్తో పోయి దర్శనం అయితే చేసుకొచ్చుకోరు. తమ లైన్లన్నీ దుంపుకుంటూ పోయారు. అయ్యో 4.
లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఆడ లైవ్ అయితే అవుతుంది చూసి ఆడ లోపల అయితే పూజలు అవుతున్నాయి. ఆడ అనిపిస్తుంది లైవ్. ఇప్పుడు ఆడికి పోవాలి గర్భగుడికి. లోపల గుడి ఉంటుంది అనమాట. ఆడికి అయితే పోవాలి లోపలికి. వీళ్ళు ఫోన్ తీయనిస్తలేరు కానీ అట్లా గుళ్ళ నుంచి అయితే బయటకి అయితే వచ్చినాం. దర్శనం అయితే మంచిగా అయింది కానీ లోపల దగ్గర పోయినాక వీడియో అయితే తీయనీయలేదు. చూసుకోవచ్చు గుడి స్ట్రక్చర్ అయితే ఇట్లుంది. మంచిగా ఉంది గుడి అయితే. ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా ఉంది. అయిపోయింది పోతున్నాం బయటకి అయితే. అయితే చాలా బాగుంది గుడి అయితే. అప్పటి కాలంలోనే ఇంత మంచిగా ఉంది అంటే అసలు వేరే కాదు. ఇగో ఇటు నుంచి అయితే బయటికి పోవాలి. ఆడేమో వర్క్ అయితే జరుగుతుంది. ఆడ చూసుకోవచ్చు గుడి అయితే మంచిగా ఉంది. లోపల లింగం ఇట్లా అన్ని. ఇది వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం మన ఇండియాలో. త్ర్యంబకేశ్వర్లోనే ఉంది. ఫుడ్ లేదన్నమాట. సౌత్ ఇండియన్ ఫుడ్ లేదన్నమాట. నార్త్ ఇండియన్ కదా, ఇదే నార్త్ ఇండియన్. ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇక్కడ ప్రతి ఒక్క విలేజ్లో ఈ ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అయితే ఉంటుందంట. ఇక్కడ ఫుడ్ అస్సలే బాగాలేదు. మాకైతే ఏం అసలు తినబుద్ధి కూడా అవుతలేదు. ఒక టీతోనే సరిపెట్టుకుంటున్నాం మొత్తం. ఇక్కడ స్వీట్లు ఫేమస్ అట. స్వీట్లు ఇక నైట్ అయితే అయింది. భోజనం అయితే ఇట్లా కూర్చోవాలి. కాకపోతే భోజనం అయితే ఏం ఇట్లా మనకైతే నచ్చదు అనమాట. కొంచెం సాల్ట్ ఉండదు. ఇక చూసుకోవచ్చు ఈ చపాతీలతోనే సరిపెట్టుకోవాలి. కొంచెం రైస్ ఇస్తారు. సరే గుడికి పోయే ఛాన్స్ అయితే దొరికింది నాకు ఒక్కడికే. వీళ్ళతో అయితే పోతున్నా. పైసలు మాయే. అయ్యో మా డాడీ ఇట్లా వెనక పిన్ని బాబాయ్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తా లోపలిది. దర్శనం నుంచి ఫస్ట్ టైం పోతున్నా. వాళ్ళ వాళ్ళు రాలే. అయ్యో మా మమ్మీ వాళ్ళతో అయితే వచ్చినా నేను. డైరెక్ట్ విఐపి ఎంట్రన్స్. అయ్యో వెనకాల మా వాళ్ళు అయితే వస్తారు. ఎవ్వరు అయితే లేరు అనమాట. ఇది అయితేనే దర్శనం తొందర అవుతుందని మొన్న ఫ్రీ దర్శనం పోతే 4 hours అయింది. అందుకే ఇది విఐపి దర్శనం అయితే పోతున్నాం మేము. డైరెక్ట్ అయితే పోతున్నాం. డైరెక్ట్ ఏమంటారు గోపురం దగ్గరికి అయితే పోతున్నాం అనమాట. ఇప్పుడు డైరెక్ట్ గోపురం దగ్గరికి అయితే వచ్చినాం. సెకండ్ టైం అయితే లోపలికి వచ్చిన. లోపల అనమాట చూసుకోవచ్చు. గోపురం మస్తు పెద్ద ఉంది. లైన్ ఇట్లుంది. ఇక్కడనైతే పూజలు అయితే చేస్తుర్రు. ఆడ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఇవైతే మస్తు కనబడుతుంది. ఇవాళ మొన్నటి కంటే తక్కువ ఉన్నారు అనమాట. కొంచెం రష్ ఏం లేదు. ఇక్కడ శివలింగం అవుతుంది. ఆడ లోపల వేరే, ఆడ లోపల జ్యోతిర్లింగం అయితే ఇక్కడ వేరే అనమాట. అంటే లోపల నుంచి చూస్తారు. ఇది పోతున్నాం. ఎగ్జిట్ మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంది మొత్తం. ఇది విఐపి టికెట్. ఇటు నుంచి త్రయంబకేశ్వర్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే పోతున్నాం మేమైతే. రూమ్ అయితే ఖాళీ చేసిర్రు. ట్రావెల్స్ వస్తుందట పోవుడే. పోతున్నాం అన్నమాట. ట్రావెల్ బస్ అయితే వచ్చింది. ఎట్లయినా గుడి ముందు నుంచినే పోవాలి. ట్రావెల్ బస్ అయితే వచ్చింది. త్రయంబకేశ్వర్ నుంచి అయితే పోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఇంతమంది మా ఫ్యామిలీ ఉన్నారు కానీ ఒకళ్ళు మిస్ అవుతారు. ఇలా మా మామ ఇటు ఏడున్నాడో ఏమో వస్తలేడు. ఫోన్ చేసినా కూడా వస్తలేడు. ఫోన్ చెప్తే అయితే షిరిడీలో మళ్ళీ షిరిడీకి వచ్చినట్టు నుంచి మళ్ళీ టిఫిన్ చేయడానికి అయితే పోతున్నాం మేము. మంచిగా ఉంది. షిరిడీ అయితే సూపర్ ఉంది అసలు. ఎప్పుడైనా అండర్ గ్రౌండ్లో చూసిరా? ఇట్లా చూడాలి. ఇక ఇట్లా అండర్ గ్రౌండ్లో పోవాలన్నమాట. లోపలికి కిందికి పోతుంది. ఇక్కడ సాయిబాబాది ఊరేగింపు అయితే జరుగుతుంది అనమాట. చాలా మంది అయితే పాల్గొన్నారు. పాటినూరు రాదు ఒకసారి. मेरा मामा को बात के వచ్చిరాడు ఇంటిలో మాట్లాడుతాడు మా బావ. ఇప్పుడైతే లాసూర్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ట్రైన్ అవుతుంది అనమాట. ఇలా ట్రైన్లో పోవాలి. లాసూర్కి అయితే వచ్చినాం ట్రైన్ ఎక్కడానికి. ఇప్పుడే 1:30కి ట్రైన్ ఉందంట.
12 అవుతుంది ఇప్పుడే. ట్రైన్ అయితే వచ్చిందనమాట. ఇదే ఇల్లనే మేము ఇప్పుడు కాచికి కూడా పోవాలి. సూపర్ ఉంది, సూపర్ ఫాస్ట్ అంట ట్రైన్. అయితే 1:30కి అయితే స్టార్ట్ అవుతుందట. ఏవో మస్తు టైం ఉందని ఇట్లా బయట తిరుగుతున్నాం నేను మా బావ. ఈసారి అయితే లాస్ట్ పడ్డాయి మస్తు. 1 కిలోమీటర్ ఉంది ట్రైనే. చూడు ఇటు ఆడ దాకుంది. ఓ అటు స్టేషన్ ముందు దాకుంది. ఇప్పుడే లంచ్ అయితే అయింది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. గట్టి స్పీడ్ అందుకున్నాను మాయ. మొత్తం మస్తు స్పీడ్ పోతుంది ట్రైన్ అయితే. రాత్రి 11:30 అట్లా అయితే సికింద్రాబాద్ రీచ్ అయిపోతాం మనం. ట్రైన్లోనే అయితే ట్రావెల్ చేస్తున్నాం మేము అందరం. నిజామాబాద్ అయితే వచ్చిందనమాట. ఇంకొక 3-4 అవర్స్ పడుతుంది జర్నీ. ట్రైన్ అయితే వచ్చింది సికింద్రాబాద్ స్టేషన్. ఈడ దిగిపోవాలి కాబట్టి టు సికింద్రాబాద్. ఇప్పుడైతే పోతున్నాం, ఇంటికి అయితే పోవాలి. ఇప్పుడేమో టైం అయితే దగ్గర 12 అవుతుంది అనమాట. తెలంగాణకి అయితే వచ్చేసినాం అనమాట మనం అయితే. చూస్తుంది కదా ఇదే వందే భారత్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. పోతున్నాం. ఇక బస్ స్టాండ్కి అయితే పోవాలి ఇప్పుడు. ఇక మా బాబాయ్ వాళ్ళు అయితే ఇటు నుంచి వాళ్ళ వెహికల్ వస్తుంది. వాళ్ళు ఏమో యాదగిరి రూట్ పోతారు, మేమేమో బస్ ఎక్కి జేబీఎస్ నుండి సిద్ధి పెట్టుకోవాలి. ఇక సరే బాయ్ గైస్. ఇక మళ్ళీ ఇంకో బ్లాగ్తో కలుసుకుందాం. ఠీకే బాయ్ చెప్పు విను. బాయ్ చెప్పు.